దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఉపమానములు, దేవుని పరలోక రాజ్యపు మర్మములు, వాటిని గురించి మనము ధ్యానిస్తున్నాం. మరి మనము ధ్యానిస్తూ ఉన్నటువంటి ఉపమానము మార్కు సువార్త 4వ అధ్యాయము 26 నుంచి 29 వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్లో క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఆ యొక్క ఉపమానము, పారబుల్ ఆఫ్ ద గ్రోయింగ్ సీడ్, మొలకెత్తేటటువంటి విత్తనమును గురించినటువంటి ఉపమానాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 4వ అధ్యాయము 26 నుంచి 29 వరకు మరొకసారి మనం గమనిస్తే, మరియు ఆయన అనగా యేసు క్రీస్తు ప్రభుల వారు, ఒక మనుష్యుడు భూమిలో విత్తనం చల్లి రాత్రింబగళ్ళు నిద్రించుచు మేల్కొనుచు ఉండగా, వానికి తెలియని రీతిలో ఆ విత్తనము మొలచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది. భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పంటను పండిస్తూ ఉంది. కోతకాలం వచ్చినప్పుడు సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయును అని చెప్పాను. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఒక చిన్న ఉపమానమే అయినప్పటికీ ఎంతో గొప్ప దేవుని రాజ్య మర్మము ఇక్కడ మనము గమనిస్తున్నాం. మరి నిన్నటి దినాన మనం గమనించాము, యేసు క్రీస్తు ప్రభుల వారు మరి సాధారణంగా ఆయన చుట్టూ ఉన్నటువంటి ప్రజానికమంతా ఎవరు అంటే, మరి వ్యవసాయదారులు, రైతులు, మరి గొర్రెల కాపరులు, చేపలు పట్టేవారు, మరి పనులు చేసుకునేటువంటి వారు, అలాగే మరి పాపులు కూడా ఆయన చుట్టూ ఎల్లవేళలా ఉంటున్నారు. అయితే ఆ సామాన్య ప్రజానికానికి అర్థమయ్యే రీతిలో యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఈ యొక్క విత్తనములను గురించినటువంటి ఉపమానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు, మరి సువార్తలో మరి గమనించినట్లయితే కేవలము మార్కు సువార్తలో మాత్రమే మనకు ఈ యొక్క ఉపమానము కనబడుతూ ఉన్నది. మరి పరిశుద్ధుడైనటువంటి మార్కు ఈ యొక్క సువార్తను రాయడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ప్రియులారా, యూదేతరులైనటువంటి క్రైస్తవులను ఉద్దేశించి, అన్య జనులైనటువంటి వారు, క్రీస్తు ప్రభుల వారిని అంగీకరిస్తున్నటువంటి వారు, వారికి బోధపడే విధంగా మరి ఈ యొక్క సువార్తను మరి మన పరిశుద్ధుడైనటువంటి మార్కు రాస్తున్నాడు. అయితే మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క ఉపమానంలో చాలా విషయాలు మనం చూడగలుగుతాం. ప్రాముఖ్యమైనటువంటి ఏమిటి అంటే, మొట్టమొదటిగా ఇక్కడ ఒక మనుష్యుడు విత్తనం విత్తుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా ద సోవర్, విత్తనము విత్తువాడు. రెండవదిగా ద సీడ్, ఆ విత్తనము. మరి మూడవదిగా ద సాయిల్, అక్కడ ఉన్నటువంటి మట్టి, భూమి. మరి నాలుగవదిగా ద గ్రోత్ ప్రాసెస్, మరి ఏ విధంగా ఆ మొలక ఆ విత్తనంలో నుంచి మొలక వస్తుంది. మొట్టమొదటిగా మొలక వచ్చింది, ఆ తర్వాత వెన్ను వచ్చింది, ఆ తర్వాత వెన్నులో నుంచి ముదురు గింజలు, గింజల్లో నుంచి మరి పంటను అక్కడ రావడం మనం చూస్తున్నాం. ఆ తర్వాత కోతకాలము మరి అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇవన్నిటిని మనం గమనించినప్పుడు మరి క్రీస్తు ప్రభుల వారు మరి ఆ విత్తనము విత్తేటటువంటి మనుష్య కుమారుడై ఉంటూ ఉన్నాడు. ఇక్కడ అంతకు ముందు కూడా మార్కు సువార్త 4వ అధ్యాయము మొదటి నుంచి మనం గమనిస్తే, మరి అక్కడ ఆయన మరి ద సోవర్ అండ్ ద సీడ్, పొలములో విత్తనాలు విత్తినటువంటి ఒక రైతును గూర్చినటువంటి ఉపమానాన్ని అక్కడ బోధించాడు. మరి మనం ధ్యానించాం,
ఆయన విత్తుతూ ఉన్నప్పుడు, విత్తనాలు విత్తినప్పుడు కొన్ని మరి త్రోవ పక్కన పడిపోయాయి, కొన్ని రాతి నేలన పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని మంచి నెలలో పడ్డాయి. అయితే ఆయన అన్నాడు, విత్తువాడు వాక్యము విత్తుచు ఉన్నాడు. హల్లెలూయా. విత్తువాడు వాక్యమును విత్తుచున్నాడు. ఆ విత్తువాడు ఎవరు అంటే, విత్తనములు విత్తువాడు మనుష్య కుమారుడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 37వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. విత్తుతున్నవాడు అనగా ఆ రైతు అనగా యేసు క్రీస్తు ప్రభుల వారే ఆ మనుష్య కుమారుడు. మరి ఆయన విత్తుతున్నటువంటి విత్తనము దేవుని వాక్యం ఏమిటి అంటే ప్రియులారా, దేవుని కృపా సువార్త, దేవుని రక్షణ సువార్త ఆయన ఈ లోకంలో విత్తుతూ ఉన్నాడు. ఆ రక్షణ సువార్తను మరి అంగీకరించినటువంటి ఆ దేవుని ప్రజలు, విశ్వాసుల గుంపే ఆ యొక్క మరి నేలకు సాదృశ్యంగా ఉంటున్నది, భూమికి సాదృశ్యంగా ఉంటూ ఉన్నది. భూమి అనగా నీవు నేను ప్రియులారా. విత్తనము క్రీస్తు ప్రభుల వారు విత్తుతున్నటువంటి విత్తనము ఏమిటి అంటే దేవుని రాజ్య సువార్త. హల్లెలూయా. దేవుని రాజ్య సువార్త ఆయన విత్తుతూ ఉన్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయంలో మనం గమనిస్తే క్రీస్తు ప్రభుల వారు మరి ఇదిగో ఆయన బోధించ ఆరంభించినప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో ఆయన అంటున్నాడు, ఇదిగో కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి అని ప్రకటించసాగాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు ప్రభుల వారు విత్తుతున్నటువంటి విత్తనం ఏమిటి? ఇదిగో దేవుని రాజ్యము సమీపించినది గనుక మీరందరూ మారు మనస్సు పొంది సువార్తను నమ్మండి. హల్లెలూయా. సువార్తను నమ్మండి, దేవుని వాక్యమును నమ్మండి, దేవుని మాటలను నమ్మండి, దేవుని చిత్తాన్ని గైకొనండి, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపండి. దేవుని యందు నమ్మిక ఉంచిన ఎడల మీరు రక్షించబడతారు. మీరు మారు మనస్సు పొంది మీ పాపములను ఒప్పుకునే ఎడల మీరు రక్షించబడతారని ఆయన సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. సువార్త ప్రకటించడమే కాదు, మరి దేవుని శక్తిని వారి మధ్యలో బయలుపరుస్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి అద్భుత కార్యాలు వారి మధ్యన జరిగిస్తూ ఆ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వాడై క్రీస్తు ప్రభుల వారు దేవుని రాజ్యమును అనగా దేవుని అధికారాన్ని లోకంలో ఆయన ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. అందుకే కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని మరి బోధిస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యలోనికి వచ్చి ఉన్నది. ఒకవేళ నేను నా చేతి వ్రేలి వలన దయ్యములను అపవిత్రాత్మలను వెలగొట్టుతున్న ఎడల దేవుని రాజ్యము మీ మధ్యలోనికి వచ్చి ఉన్నదని యేసయ్య పలికినటువంటి మాటలు మనం నేర్చుకున్నాం. అనగా దేవుని ఆత్మ చేత నడిపించబడడం, దేవుని ఆత్మ కార్యాలు జరిగించడమే దేవుని రాజ్యం. దేవుని చిత్తాన్ని ఈ లోకంలో జరిగించడమే దేవుని రాజ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని నెరవేర్చడానికే, ఆ దేవుని రాజ్యాన్ని ఈ భూలోకంలో స్థాపించడానికే క్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చాడు. రావడమే కాదు, మరి ఆ దేవుని మాటలను, దేవుని రక్షణ సువార్తను, దేవుని కృపా సువార్తను మనకు ప్రకటించాడు. మార్కు సువార్త అదే 1వ అధ్యాయం 33 నుంచి మనం చదువుకుంటే అచ్చట జనమంతయు మరి 30 వచనం నుంచి గమనిస్తే సీమోను అత్త జ్వరంతో పడి ఉన్నప్పుడు మరి యేసయ్య వారి ఇంటికి వెళ్ళి ఆమెను దర్శిస్తూ ఉన్నాడు. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదిలిన గనుక ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగాను. సాయంకాలమున ప్రొద్దుగుంకినప్పుడు జనులు సర్వ రోగములతో బాధపడుచున్న వారిని, దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. అచ్చట జనమంతయు ఆ ఇంటి ముందు గుమికూడి ఉండగా
ఆయన నానా విధములైన రోగముల చేత బాధపడుచున్న రోగులను అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెలగొట్టెను. ఆ దయ్యములకు తానెవరో తెలుసును గనుక ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు. చూసారా పిల్లరా, ఆ దయ్యములకు తెలుసు ఆ మనుష్య కుమారుడు దేవుని ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారని ఆ దయ్యములకు తెలుసు. ఆయనే దేవుని పరిశుద్ధుడని ఆ దయ్యములకు తెలుసు, ఆ పవిత్రాత్మలకు తెలుసు. అందుకే వాటిని ఆయన మాట్లాడనివ్వలేదు. అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థత కార్యాలు వారి మధ్య జరిగిస్తూ, ఇంకా ఇదిగో తెల్లవారుజామున ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడు యేసు లేచి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ఏకాంతముగా ప్రార్థించుచుండెను. సీమోనును అతనితో ఉన్నవారును ఆయనను వెతుకుచు వెళ్ళి ఆయనను చూచి అందరూ నీ కొరకు వెతుకుచున్నారని చెప్పగా ఆయన వారితో చుట్టుప్రక్కల ఉన్న గ్రామములకు వెళ్ళి ప్రకటించుదము, చుట్టుప్రక్కల గ్రామమునకు వెళ్ళి దేవుని రాజ్య సువార్తను ప్రకటించుదము, నేను దాని కొరకే కదా ఇక్కడికి వచ్చి ఉన్నానని చెప్పాను. హల్లెలూయా. ఆయన గలిలయ యందంతట వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయ్యములను వెలగొట్టుచుండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఆ మనుష్య కుమారుడు దేవుని సువార్త అనేటువంటి విత్తనములను చల్లుతూ ఉన్నాడు. అనేకులు మరి స్వస్థతను పొందుకుంటూ ఉన్నారు. అనేకులు మరి తమ పాపములను విడిచిపెట్టి మారు మనస్సు పొంది మరి దేవుని వైపునకు త్రిప్పబడుతూ ఉన్నారు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు మరి నీవు నేను కూడా ఆ దేవుని వాక్యమును మన హృదయంలో భద్రపరుచుకునే మంచి నేలవలే మరి దేవుని కొరకు జీవిద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడని భద్రపరిచి అయ్యా మరొకసారి ఈ రాత్రికాల సమయమందు మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలుంచిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, కాపుదలు మాకు అనుగ్రహించిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిని మా హృదయంలో చేర్చుకొని దేవా మీ యొక్క మాటలను మా హృదయం అనేటువంటి పలకల మీద మీ యొక్క పరిశుద్ధాత్మ చేత లిఖించబడి ప్రభా మీ కొరకు మహిమ గల సాక్షులంగా, సాధనాలుగా ఇదిగో ఆ మంచి నేలను పడి ఫలించు విత్తనములను పోలి అయా మా జీవితాలు మీ సన్నిధిలో మీకు మహిమకరంగా, ఘనకరంగా ఉండే కృప దయచేయమని వేడుకుంటున్నాం. కృపగల మా రక్షక, ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియ కుటుంబాలన్నిటిని బట్టి మరొకసారి మీ సన్నిధానాలు ప్రార్థిస్తున్నాం. అయ్యా మా కుటుంబంలో మీ సన్నిధి దయచేయండి, మీ శాంతి, మీ సమాధానము దయచేయండి, మీ నీతిని, మీ వెలుగును ప్రసరింపజేయండి. దేవా మీకు స్తోత్రాలు. అయ్యా అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను మీరు దర్శించండి ప్రభా. యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత బిడ్డలను ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా కృంగిన వారిని లేవనెత్తండి ప్రభా. బలహీనులకు దేవా మీ బలమును, మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. కనికరము గల మా ప్రభా, దుఃఖంలో, వేదనలో ఉన్నటువంటి వారిని మీరు దర్శించండి ప్రభా. మీ ఆదరణ బిడ్డలకు దయచేయండి. మరి ప్రత్యేకంగా మా యవ్వన బిడ్డల చుట్టూ దేవా మీ కాపుదల దయచేయండి. యేసయ్యా మీ రక్త ప్రోక్షణ మా బిడ్డల చుట్టూ ఉంచి మీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాం. ఈ లోక పాపము, ఈ లోక మాలిన్యం మా బిడ్డలకు అంటకుండా ప్రభా మీ యొక్క సన్నిధానంలో బిడ్డలు పరిశుద్ధులుగా మీ కొరకు మహిమగల సాధనాలుగా జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.